హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే కట్టపరుగులు పులుసు అయితే పెడుతున్నానండి. చాలా రోజుల తర్వాత చేపలు అయితే తీసుకొచ్చారు. ఇంచుమించు 1 మంత్ అయిపోయింది. చేపలు కానీ లేదంటే చికెన్ కానీ ఏం తినాలన్నా 1 మంత్ అయితే టైం తీసుకున్నాం మేము. ఎందుకంటే పితృపక్షాలు అలాగే మనకి నవరాత్రులు, దసరా నవరాత్రులు కూడా వచ్చినాయి కదా, ఇవన్నిటి వల్ల 1 మంత్ అయితే పట్టిందండి. అందువల్ల చేపల కానీ నాన్ వెజ్ కానీ ఇంకా అసలు చికెన్ కానీ ఏమీ ముట్టలేదు. కోడిగుడ్డు కానీ అల్లం వెల్లుల్లిపాయ కూడా మేము అల్లం తిన్నాం కానీ వెల్లుల్లిపాయ కూడా తినలేదండి ఈ 1 మంత్ను. ఈ రోజు అయితే కొంచెం కట్టపరుగులు బయటే చేంజ్ చేసి తీసుకొచ్చారైనా వాటితో అయితే పులుసు పెడుతున్నాను. చాలా ఈజీగా చేసుకునేది మీ అందరికీ తెలుసునే రెసిపీయే. ఎవరైనా సరే ఈ రెసిపీ మాకు తెలుసులే అన్న వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేసేయండి మీకు ఇష్టం లేకపోతే కనుక. ఒకవేళ చూడాలనుకుంటే కనుక పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇందులో నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాండి, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలాగా సకానికి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని అయితే 2-3 గరిటెల ఆయిల్ వేసి వేపుకుంటున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఈ చేపల కూర అనేది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో మీకు కావాలనుకుంటే బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చేపల కూరలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుని వండుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే అసలు ఏం వేసుకోకుండా విడిగా చేపలు ఒకటి ఉండేటట్లు కూడా వండుకుంటారు. నేను ఆ విధంగా కూడా వండుతాను. మధ్య మధ్యలో ఇలాగ ఏమన్నా కలగలుపు కూడా వేస్తూ ఉంటానండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అదైతే గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చిన్న కళాయి దాంట్లో అయితే వండుకుంటున్నాను, స్టీల్ దాంట్లో. నేను పులుపులు ఏమైనా ఎక్కువగా వండేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. లేదంటే ఒక సీవణ దాంట్లో వండిన వెంటనే అది వండిన తర్వాత వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనం పులుపు అనేది ఏదైనా ఉన్నప్పుడు సీవణ దాంట్లో ఏదైనా ఉన్నా వెంటనే ఎక్కువసేపు ఉంచకుండా వేరే దాంట్లో తీసేసుకోవడం మంచిదని ఉద్దేశంతో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు జీలకర్ర, కొంచెం ధనియాలు, గసగసాలు ఇవన్నీ నూరుకున్న పేస్ట్ కూడా వేసాను. గరం మసాలాకైతే లవంగాలు, దాల్చిన చెక్క పేస్ట్ కూడా నేను విడిగానే పచ్చి మసాలాగానే నూరుకుంటానండి. ఏదైనా అది కూడా వేసేసుకున్నాను. కారం అనేది ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కొంచెం ఒక్కొక్క స్పూన్ పట్టించున్నానండి. అందువల్ల నేను 1.5 స్పూన్ అయితే కారం కూడా వేసుకున్నాను. మసాలా ఏదైతే నూరుకున్నానో అది కూడా వాటర్ కూడా వేసేసుకున్నానండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవడమే. ఉప్పు అనేది 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. పులుసు కదండి, ఆల్రెడీ నేను ముక్కలకు కూడా పట్టించున్నాను కదా, చూసుకుని వేసుకోవాలనే ఉద్దేశంతో. చాలా రోజులు అయిపోయింది కనుక నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం కారం, ఉప్పు, మసాలా అనేది కొద్దిగా తగ్గించి తింటామండి. ఎందుకంటే ఒక 1 మంత్ అయిపోయింది కదా, మళ్ళీ హెల్త్కి ఏమైనా తేడా వస్తుందన్న ఉద్దేశంతో వెంటనే ఇంకా నాన్ వెజ్ తింటున్నాం కదా అని చెప్పి కారాలు, ఉప్పులు అయితే ఎక్కువ వేసుకోం. ఒకవేళ తిన్నా ఈ వారం రోజులేనండి. మళ్ళీ మనకి ఇక దీపావళి వచ్చేస్తుంది, కార్తీక మాసం వస్తుంది, ధనత్రయోదశి నుంచి మళ్ళీ మేము నాన్ వెజ్ అనేది ముట్టము. ఈ మధ్యలోనే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా ఉంటూ ఉంటాయి. అవి కూడా చూసుకుంటాం. అలాగే సంకష్టహార చతుర్థి కూడా వచ్చింది. అందువల్ల ఇంచుమించు ఒక వారం రోజుల్లోనే ఏం తిన్నా అండి ఇంచుమించు. అందువల్ల ఒకరోజు చేపలు, ఒకరోజు చికెన్ అయితే తీసుకొచ్చారైనా వాటితోనే రెసిపీస్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అవి ఏమేమి చేశానని కూడా ఈ మధ్యకాలంలో మీకు పెడుతూ వచ్చాను. చాలా రోజులు అయిపోయింది కదండి నాన్ వెజ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టి. ఏ రెసిపీస్ అయినా సరే మన ఇంట్లో మేము ఏ విధంగా వండుకుంటాం అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. బయటికి వెళ్ళి ఇంకా బ్లాగ్స్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వకుండా బయటికి వెళ్ళి ఇంకా తిరిగి చెయ్యాలని అనిపించలేదు. ఎందుకంటే హస్బెండ్కి కూడా ఈ మధ్య కాలంలోనే కొంచెం ఆపరేషన్ అది కాలు కావడం, ఆయన కూడా కొంచెం ఇప్పుడిప్పుడే బాగుంటుంది. ఆయన కూడా కొంచెం బాగా బయటికి వెళ్ళి ఆయన పనులను చేసుకోవడం అన్నీ జరుగుతుంది. ఈ టైంలో నేను బయటికి తీసుకెళ్ళమని అడగలేను. అలాగే ఇంట్లో కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందండి. ఏవో ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి కదండి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు. నేను బయటికి వెళ్ళి అయితే జాబ్ చేయలేనండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా రోజులుగా మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకున్న దానికి నేను కష్టపడ్డాము. ఇద్దరం కూడా కష్టపడే ఏదో ఒక స్థాయికి అయితే వచ్చాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నా హస్బెండ్ వదిలి నేను బయటకు వెళ్ళాను. ఎందుకంటే ఆయన నేను చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆయన సంపాదించిన దాంట్లో దేవుడి దయ వల్ల తిండికి గుడ్డికి లోటు లేకుండా ఉండే లైఫ్ అయితే నాకుంది. ఆ భగవంతుడి దయ వల్ల అది చాలనే నేను భావిస్తాను. అంతకుమించి ఎక్కువగా కోరికలు అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే మనం ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకగలిగితే అది ఎలాంటి లైఫ్ అయినా సరే మనం చక్కగా లీడ్ చేస్తాం. అదే నేను నమ్ముతూ ఉంటాను.
ఇప్పుడున్న పరిస్థితిలో బయటికి వెళ్తే మంచిదేనండి. అమౌంట్ పరంగా అయితే మనం ఏదో రకంగా తెచ్చుకోవచ్చు. కానీ ఇంట్లో మనం ఇల్లు చక్కబెట్టుకుని అలాగే ఇంట్లో హస్బెండ్కి అది బాగోనప్పుడు కొంచెం నీరసంగా ఉన్నా లేదంటే మనకు నీరసంగా ఉన్నా ఇలాంటప్పుడు కనుక మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకోకుండా బయటికి వెళ్తే మళ్ళీ మనం ఇబ్బందులు పడతామన్న ఉద్దేశంతో అందువల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చేపల కూరలు అయితే ఒక 2 వంకాయలు అయితే వేసుకున్నాను. అలాగే టమాటా కూడా వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అయితే ఏదైతే తీసుకున్నానో అది కూడా వేసేసుకున్నాను. వీటితో పాటు చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించుకున్నాను కదండి. ఆ ముక్కలు కూడా వేసుకోవడమే. చేపల పులుసు అనేది చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు సైతం కూడా చక్కగా చేపల కూర అనేది వండొచ్చండి. ఏ చేపల కూర వండినా మనం ఎక్కువగా గరిటెతో కలపకుండా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అనేది పులుసు అవి పెట్టుకున్నప్పుడు అయితే మనం తగినంత పులుసుకి సరిపడగా వేసుకోవచ్చు. అలాగే ఇగురు కానీ అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు అయితే వాటర్ అనేది కొంచెం తగ్గించి మనం వేసుకుని చక్కగా గరిటె పెట్టకుండా క్లాత్తో గనక అలాగా మన గిన్నెది కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మా వంటకాలు అయితే ఇలా సింపుల్గానే ఉంటాయండి. ఏ వంటకమైనా ఉదయం ఎక్కువగా మేము తింటాం. నాన్ వెజ్ కానీ ఏదన్నా చేసినప్పటికీ కూడా నైట్ టైం అనేది చాలా తక్కువ ఫుడ్ తింటామండి. అందువల్ల మీకు తక్కువ వంటకాలుగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయండి మా వంటకాలు అయితే. మీరు ఏ రెసిపీస్ చేస్తారో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎక్కువగా ఆదివారం మంగళవారం కూడా ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా, అందులో మీరు ఎక్కువగా దేన్ని ఇష్టపడతారో చికెన్ మటన్ అలా అనేది కూడా నాకు వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను చాలా సంతోషపడతాను. మీరు ఏ రెసిపీస్ కావాలో మీకు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఏ చేపల కూర అయినా సరే కంపల్సరీ కొత్తిమీర ఉంటేనే బాగుంటుందండి. కొత్తిమీర లేకుండా చేపల కూర ఉండాలంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చేపలు అవి వండేటప్పుడు కొత్తిమీర ఉంటే ఆ సువాసన వేరు కదా, అందువల్ల కొద్దిగా కొత్తిమీర ఉంచుకునేటట్టు చూసుకుంటాను. లేని పక్షంలో ఆయన వీలైతే తెస్తారంటే ఒక్కొక్కసారి లేకపోయినా ఈగురు అలాంటివి పెట్టినప్పుడు ఆ టేస్ట్ అనేది కొంచెం తేడా ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఇది కూడా ముక్క అయితే చక్కగా ఉడికింది, బాగుందండి. ఇలాగా ఈ రోజు అయితే మా వారు అందరికీ కూడా మా వారికి నచ్చింది, అత్తయ్యకి నచ్చింది, చాలా బాగుంది అన్నారు. ఈ పులుసు కూడా బాగా నచ్చిందండి. ఇలా పెట్టుకుని తిన్నట్లయితే చక్కగా ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ముఖ్యంగా చిన్న చేపలు తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలాగ అప్పుడప్పుడు చిన్న చేపలు తెచ్చుకొని తింటూ ఉండండి. అలాగే పిల్లలకు కూడా చేపలు అలవాటు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మంచిదండి హెల్త్ పరంగా కూడాను. మీరంతా కూడా ఏది ఎక్కువగా ఇష్టపడతారు చేపలు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వంటకాలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.